హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ షేబ. ఈరోజు వీడియోలో బోండాలు, మైసూర్ బోండా లాగానే చాలా టేస్ట్గా అనమాట. చక్కగా ఇలా చేసి పిల్లలు పెట్టేయచ్చు. చాలా తినడానికి కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇది ఎలా చేయాలో కూడా చూద్దాం. మా ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. చూడండి ఎంత బాగున్నాయో. చక్కగా లోపలంతా కూడా చక్కగా వేగిపోయి చక్కగా కరకరమంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలోకి ఒక కప్పు పొడి పిండి అండి, పొడి బియ్య పిండి వేసాను. అరకప్పు గోధుమ పిండి, పావు కప్పు బొంబాయి రవ్వ. ఒక గిన్నె పెట్టుకుని కొలతలు వేసుకోండి, చాలా బాగా వస్తాయి. అదే కప్పుతో అరకప్పు కొంచెం పులుసుని పెరిగేసుకోండి. కొంచెం పుల్ల పెరిగేసుకుంటేనే రుచి బాగుంటుంది. కొంచెం నీళ్లు పోసుకుని నీళ్ళు చూసుకుంటే కలుపుకోవాలన్నమాట. దీన్ని నీళ్ళు ఒకసారి పోయొద్దు. మొత్తం కలిసేలాగా పిండిలన్నీ కూడా చక్కగా చేతితో కలిపేసుకుందాం. నీళ్ళు చూడండి కొంచెం కొంచెం పోసుకుంటా బజ్జీలకి ఎలా వేసుకుంటాము అలాగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఇలా కలుపుకున్నాం అనుకోండి, రవ్వ నానుద్ది కదా కొంచెం, ఆ తర్వాత గట్టి పడుద్ది అనమాట. ఒక 10 నిమిషాలు బయట పెట్టేసుకుందాం అలా పక్కన. ఒక పావు గంట తర్వాత చూడండి నానిపోయింది, గట్టిగా అయిపోయింది. దానిలోకి ఇంకా సరిపోతే మన నీళ్ళేం పోయక్కర్లేదు. ఒక ఉల్లిపాయ కట్ చేశాను, కొంచెం పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి, కరివేపాకు, గుప్పుడు కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట మనం వేసే బోండాలు. దానిలోకి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఒక స్పూన్ జీలకర్ర మధ్య మీద తగిలితే బాగుంటుంది. పావు స్పూను వంట సోడా వేసుకోవాల్సిందే. కొంచెం పుల్ల పెరిగేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట. పులుపు పొద్దు అనిపిస్తే మామూలు పెరిగేసుకోండి, సరిపోయిద్ది. ఇలా కలిపేసుకొని చూడండి, ఇలా ఉండాలి అంతే. గట్టిగా కలుపుకోపాకంటే అలా పలసన కలపద్దు. నూనె వేడైన తర్వాత కొంచెం పెద్దగానే వేసుకోండి. కొంచెం ఎక్కువ ముద్ద తీసుకుని ఇలా చక్కగా వేసుకుంటే అవి పొంగుతాయి అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటాయండి. మైసూర్ బొండాలు లాగానే ఉంటాయి. మైసూర్ బొండాలు అయితే మధ్య మధ్యన కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి, పైన తినేసి లోపల పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇవన్నీ ఫుల్గా వేగుతాయి అన్నమాట. చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా చేసుకోవచ్చు గోధుమ పిండి బియ్యంతో. చూడండి ఎంత ఎర్రగా, రెండు వైపులు తిప్పుకుంటా ఎంత ఎర్రగా ఏగే వరకు వేపుకోవాలి. అప్పుడు లోపల వరకు ఏగి చాలా బాగుంటాయి అన్నమాట. చూసారు ఎలా ఉన్నాయో. ఇంకా పిండి ఎంత ఉంటే అంత అలా వేసుకోవటమే, చాలా సింపుల్గా అయిపోద్దండి. పిండిలు ఏమి రుబ్బు లేనప్పుడు చక్కగా ఇలా చేసి పెట్టేసుకోండి. ఇలా వేపేసి తీసుకుంటే ఇంక రెడీ అయిపోయింది. ఓకే అండి, బాయ్.